చాలా డస్ట్ గార పట్టిన టాయిలెట్ని మనం ఈజీ క్లీన్ చేయొచ్చు. చూడండి బిఫోర్ వీడియో పక్క ఉంది, ఆఫ్టర్ వీడియో చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో. ఈ విధంగా మనం చాలా ఈజీగా చూడండి ఎటువంటి హార్డ్ మార్క్స్ అండి, వాటర్ మార్క్స్ కానివ్వండి, ఎంత గారైనా సరే, వెస్టర్న్ టాయిలెట్ అయినా సరే, ఏ టాయిలెట్ అయినా సరే అండి ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. జస్ట్ మీరు 10 నిమిషాలని క్లీన్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం ఏం పట్టదు. లిక్విడ్ వేసిన వెంటనే మనకు ఈజీ క్లీన్ అయిపోద్ది, ఇంకా 10 నిమిషాల్లో 100% క్లీన్ అయిపోద్ది. చూడండి ఇది ఒక యాసిడ్ అండి, ఇది వచ్చి మనకు 7 హిల్స్ యాసిడ్. ఇది నార్మల్ అంగళ్ళు అమ్ముతారు, ఏ చిల్లర అంగళ్ళైనా అమ్ముతారు. ఎటువంటి యాసిడ్ అయినా తీసుకోండి మీరు. చూడండి హార్పిక్ ఎటువంటి మీ క్లీనర్ అయినా సరే వాడండి, మీ ఇష్టం. అది కాకపోతే ఈ ట్రిక్ ట్రై చేయండి. మాస్క్ వాడండి, సేఫ్టీగా ఉంటుంది. చేతికి గ్లోవ్స్ కూడా వేసుకోండి. మాస్క్ ఎందుకంటే కొంచెం మీకు స్మెల్ పడకపోతే వేసుకోండి, గ్లోవ్స్ కంపల్సరీ వేసుకోండి, లేదంటే లేదు. చేయి మీద పడినా కూడా ఏం కాదండి యాసిడ్. ఇది ఏమంటే కొంచెం పొగలు వస్తూ ఉంటాయి. చేయి మీద పడినప్పుడు మీరు ఏమైనా సరే వాటర్తో కడుక్కోవచ్చు మీరు బాగా. చూడండి ఇప్పుడు నేను జస్ట్ టాయిలెట్ మీద ఈ విధంగా యాసిడ్ పోస్తున్నాను. ఈ విధంగా పోసిన వెంటనే ఏమవుతుందంటే మనకు ఆ డస్ట్ మొత్తం అప్పటికప్పుడు క్లీన్ అయిపోద్ది. మీకు చూపిస్తాను. ఈ విధంగా పోస్తాను కదా, చూడండి ఇక్కడ పొగలు వస్తున్నాయి. ఈ పొగలు ఏంటంటే మనకు కొంచెం ఘాటుగా ఉంటుంది. మీరు అందుకే నేను ఇది కొంచెం ఫౌరన్ యాసిడ్, మనకేం కాదండి, కాకపోతే వాసన పీలిస్తేనే మనకు ప్రాబ్లం. ఓకేనా, మీరేం చేస్తారంటే మీ మార్కెట్లో ఎటువంటి యాసిడ్ దొరుకుతుందో దాంతో వాడచ్చు. మీరు చూడండి వేసిన వెంటనే చూడండి అప్లై చేద్దామని కొంచెం నేను అటు ఇటు బ్రష్తో తిప్పాను, డస్ట్ అంతా క్లీన్ అయిపోయింది అప్పుడే నాకు ఈజీగా. ఓకేనా, ఎక్కువ హార్డ్ మార్క్స్ గార అయితే చూడండి 10 నిమిషాలైనా పెట్టాల్సి వస్తుంది యాసిడ్ పోసి. ఈ విధంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే లోపలంతా బాగా దిగాలని మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా చల్లాను యాసిడ్. ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేద్దాం మనం, 10 నిమిషాలే. ఓకే, 10 నిమిషాల తర్వాత చెక్ చేసి చూడండి ఈజీగా మనం చూడండి బ్రష్ ఇంకా నేను క్లీన్ చేసిన వెంటనే చూడండి స్మూత్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు ఫస్టే వచ్చేసింది. ఈ విధంగా మనకు 10 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే ఎటువంటి గార కట్టినా ఏదైనా సరే ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్ ట్రిక్ అండి. ఈ ట్రిక్ని ఎందుకు వాడమంటున్నానంటే చాలా మందికి ఏంటంటే హార్పిక్ లేదంటే ఏదో ఇతర క్లీనర్స్ వాడుతుంటారు. కాకపోతే ఏంటంటే దాంతో మనకు అంత ఉపయోగం ఉండదు. దీంట్లో ఏముందంటే మనకు చూడండి ఈ యాసిడ్ మనకు ఇది 100% క్లీన్ అవుతుంది. జస్ట్ చాలా భిన్న క్లీన్ అవుతుంది. మీకు ఎక్కువ టైం కూడా పట్టదు, మీకు 5-10 నిమిషాలను క్లీన్ చేసేయచ్చు. యాసిడ్ ఎప్పుడు వాడాలంటే చూడండి మీరు హార్పిక్ లేదంటే ఇతర క్లీనర్స్ ఉంటాయి కదా, అవన్నీ వాడిన తర్వాత వర్కౌట్ కాకపోతే ఈ ట్రిక్ వాడండి మీరు, 100% వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా చూడండి ఈజీ క్లీన్ అయిపోయింది, మనకు కొత్త టాయిలెట్లో అయిపోయింది. జస్ట్ ఈ విధంగా ఒకసారి వేసి క్లీన్ చేసిన వెంటనే ఈ యాసిడ్తో మనం చూడండి సిమెంట్ మరకలు కూడా పోగొట్టచ్చు. చాలా మంది సిమెంట్, ఆయిల్, పెయింట్ మరకలు అలాంటివి ఉంటాయి, అవి కూడా పోతాయి, 100% పోతాయి. ఈజీ క్లీన్ అవుతాయి ఎటువంటిదైనా సరే. ఈ యాసిడ్ మటుకు మన లోకల్ షాప్లో దొరుకుతుంది. ఎటువంటి యాసిడ్ అని తెచ్చి మీరు వాడి చూడండి, కొంచెం ఫౌర్ అనేది వాడితే కొంచెం బెటర్గా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది చాలా మందికి, వెస్టర్న్ టాయిలెట్ కూడా ఈ విధంగా చూడండి ఎంత గార కట్టిన ఎటువంటి మరకలు ఉన్నా సరే ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా టైల్స్ మీద ఆయిల్ మరకలు కానీ, సిమెంట్ మరకలు కానీ, ఇతర ఏ మరకలైనా సరే ఈజీ క్లీన్ అవుతుంది. 100% వర్కౌట్ అవుతుందండి. ట్రై చేయండి డెఫినెట్గా. చూడండి బిఫోర్కి ఇప్పుడు ఆఫ్టర్ చూడండి ఎట్లా ఉంది మన టాయిలెట్. ఈజీగా నేను 1 నిమిషం 2 నిమిషాలు క్లీన్ అయిపోయింది. ఒకవేళ గ్యాప్ మనం 10 నిమిషాలు టైం ఇవ్వాలా. ఓకే, టాయిలెట్ సంబంధించిన చాలా వీడియోస్ చేశానండి, రిపేర్స్, క్లీనింగ్స్ అన్ని చేశానండి. నా ఛానల్లో చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ డ్రెస్సింగ్ కలుద్దాం. బై.